రూపాయితో ఇంటర్మీడియట్ విద్య పేద విద్యార్థులకు విఆర్ జూనియర్ కాలేజ్ గోల్డెన్ ఆఫర్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ఎంత ఘోరం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే అదే రైల్వే స్టేషన్లో అక్కడే డ్యూటీ చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఓ కన్నతల్లిగా తన బిడ్డను రక్షించుకోవడానికి తను పడుతున్న పాటలు అక్కడ అందరినీ కలిచివేస్తుంది. జీతం తీసుకుంటున్నందుకు పోలీస్ డ్యూటీ చేస్తూనే మరోవైపు కన్నబిడ్డను భుజాలకు వేలాడదీసుకొని తల్లి బాధ్యతలను నిర్వహించింది ఢిల్లీ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ రీనా. ఇప్పుడు ఈమె వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరు ఈ రీనా? ఫిబ్రవరి 15న తొక్కిసలాట జరిగిన రైల్వే స్టేషన్లో ఏం చేసిందో చూడండి. ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వీకెండ్ కావడంతో మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా ట్రైన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే రైల్వే అనౌన్స్మెంట్ అందరినీ కంగారు పడేలా చేసింది. రైల్వే ప్లాట్ఫామ్స్ మార్చడం జరిగిందని వచ్చిన ప్రకటనతో జనం పరుగులు పెట్టారు. ప్రతి ఒక్కరూ రైలు ఎక్కేందుకు రన్నింగ్ ట్రైన్ క్యాచ్ చేసేందుకు పరిగెత్తడం మొదలుపెట్టారు. చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో రైల్వే స్టేషన్లో గందరగోళం తీవ్రమైంది. అప్పుడే తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అదే సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనా తన ఏడాది బిడ్డను ఎత్తుకొని విధులు నిర్వర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన బిడ్డను ఎత్తుకొని విధులు నిర్వర్తించారు. ఆమె లాఠీని చేతిలో పట్టుకొని ప్లాట్ఫామ్ పై నడుస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఒక వ్యక్తి పట్టాలపై ఉన్న రైలుకు ఆనుకొని కూల్ డ్రింక్ తాగుతుండగా ఆమె అతనిని హెచ్చరించి పక్కకు రమ్మని చెప్పారు. ఆ తర్వాత లాఠీని పట్టుకొని ప్లాట్ఫామ్ పై నడుస్తూ కనిపించారు. చిన్నారిని ఎత్తుకొని విధులు నిర్వహిస్తున్న రీనాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.